ఫ్రెండ్స్, సో మేము మైసూర్ నుంచి విలేజ్ రావడానికి మెయిన్ రీజన్ ఈ ఫంక్షన్ అనమాట. సో ఈ ఫంక్షన్ ఏంటంటే హౌస్ వార్మింగ్ ఫంక్షన్. మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు అయితే ఇంట్లో దిగుతున్నారనమాట. సో ఇది వచ్చేసి బిఫోర్ డే అండి. నేను ముందు రోజు సాయంత్రం అయితే వెళ్ళాను, ఏదో జస్ట్ అలా హెల్ప్ చేద్దాం అన్నట్టు. కానీ ఇక్కడ జస్ట్ వీడియో కోసం అలా యాక్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ వచ్చేసి పువ్వులన్నీ కూడా కట్టేసాం అనమాట బిఫోర్ డే. ఎందుకంటే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ రావడానికి అవ్వదని చెప్పేసి నేను ముందు రోజు వచ్చేసి ఏదో కొంచెం హెల్ప్ చేద్దాం అనేసి వచ్చానమాట. నెక్స్ట్ డే ఇంకా పిల్లలతో అవ్వదు కదా, అందుకని నేను కొంచెం లేట్గా బయలుదేరాను. సో ఇక్కడ అందరం కూర్చొని ఇంకా పువ్వులు అయితే కుడుతూ ఉన్నాం అనమాట. సో మనకి హౌస్ వార్మింగ్కి మెయిన్గా పువ్వులు అయితే ఖచ్చితంగా ఉండాలి కదా. సో ఆ పువ్వులన్నీ కూడా హైదరాబాద్ నుంచి అయితే తెప్పించారంట. అక్కడే బాగుంటాయి కదా, అంటే తక్కువ కాస్ట్కి దొరుకుతాయి. అండ్ ఇక్కడ మేము కుట్టిస్తుంటే మా హస్బెండ్ అయితే ఎక్కడెక్కడ ఏది పెడితే బాగుంటుంది అన్నట్లుగా అలా చూస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ అలా పెడుతూ ఉన్నారు. అండ్ మా హౌస్ వార్మింగ్కి ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టాం కదా, సో అవి ఇక్కడ కూడా డెకరేట్ చేశారనమాట. చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి బిఫోర్ డే అనమాట. నెక్స్ట్ డే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం అనమాట. యాక్చువల్లీ నేను చేద్దామనేసి అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఎందుకంటే ఊరు వచ్చాము, దట్టు ఈ రోజే ఫంక్షన్ అనమాట. చెప్పాను కదా హౌస్ వార్మింగ్ ఉందని చెప్పేసి. సో ఈ రోజు అనమాట ఫంక్షన్, అందుకనేసి నాకు వ్రతం చేయడానికి అయితే అవ్వలేదు. సో ఇప్పుడైతే మేము ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. సో మేమైతే ఈ విధంగా అయితే రెడీ అయ్యాం. నేను చూపించు, ఇది చూసారు కదా వాళ్ళ బాబాయి హెన్స్కో బర్త్డేకి అయితే తీసుకున్నది గౌను. సో ఈ విధంగా అయితే రెడీ అయ్యాము. ఇప్పుడు వచ్చేసి 8:30 అయిపోయింది అనమాట. చాలా లేట్ అయిపోయింది. నేను ముందు రోజు వెళ్ళాను, ఎందుకంటే ఫంక్షన్ రోజు పిల్లలతో మార్నింగ్ వెళ్ళడానికి అవ్వదు కదా, అందుకనేసి ముందు రోజు వెళ్ళి వచ్చాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మేము స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. స్టార్ట్ అయిపోయాం. ఎంత ముస్తపైన వేస్ట్ అనమాట, ఎందుకంటే ఎండ మామూలుగా లేదు, ఫుల్ స్వెట్. సో మా హస్బెండ్ అయితే నన్ను తీసుకొని రావడానికి అయితే వచ్చారు. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. మార్నింగే వెళ్ళిపోయారు, ఎప్పుడంటే 2 o'clock వెళ్ళిపోయారు అనమాట. ఆ టైంకి నాకు అవ్వదు కదా. హెన్షిక ఎక్కువ హెనీ బాయ్. ఇక్కడ ఇంకైతే మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఆ బ్యాగ్ లగేజ్ అంతా మాదే అనమాట. అంటే పిల్లలుంటే డ్రెస్సులు పట్టుకోవాల్సింది కదా, ఏ టైంలో వామిటింగ్ చేసేస్తారో తెలియదు, డ్రెస్ ఏ టైంలో ఖరాబ్ అవుతుందో తెలియదు అన్నట్టుగా నేను ఇంకా డ్రెస్సులు అయితే పట్టుకున్నాను. అండ్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చాము. సో ఇల్లు ఎలా ఉంది అన్నది కూడా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ అక్క వాళ్ళదే గృహప్రవేశం అనమాట. ఇంకా నేను అక్కడికి వెళ్ళినప్పటికీ పూజ అంతా అయిపోయింది. హౌస్ వార్మింగ్ వచ్చేసి 3 గంటలకంట, మిడ్-నైట్. సో ఇంకా ఆ టైంలో అవ్వదు కదా. సో నేను వెళ్ళినప్పుడు పూజ అంతా అయిపోయింది అనమాట. జస్ట్ అలా దండం పెట్టేసి ఇంకా టిఫిన్ చేయడానికి అయితే బయలుదేరిపోయాను. హాయ్ సే హాయ్. హాయ్ చెప్పండి గౌరీ, జస్ట్ హాయ్ చెప్పరా. సో ఫ్రెండ్స్, ఇది కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదన్నమాట. ఇప్పుడు కూర్చున్నాం. చాలా కష్టపడిపోతాను. పిన్ని అన్ని ప్లేట్లు ఒకసారి మనిషి అంటున్నాను, కానీ కావాలి ఎక్కువ ఇది మా ఊర్లో ఇదే స్పెషల్ అనమాట. ఫంక్షన్స్ కి మార్నింగ్ కర్రీ ఇదే పెడతారు, బాగుంటుంది, టేస్టీగా ఉండదు. శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 9700642444. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యల పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం అయితే తెలుసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి టిఫిన్ చేస్తున్నాం. ఉప్మా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, సేమియా ఉప్మా. అక్కడ చూడండి కలుపుతూ ఉన్నారు. జస్ట్ చేయి అడుగుందా. హాయ్ చెప్పు రాజేష్. ఉప్మా ఇంక ఇక్కడ అందరం కూర్చొని టిఫిన్ అయితే లాగించేస్తున్నాం అనమాట. నాకైతే చాలా ఆకలేసేసింది. సో ఇంకా దట్టు ఉప్మా కర్రీ అయితే చాలా బాగుంటుంది, అందుకనేసి అయితే తినేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మా అక్క వచ్చిన తర్వాత ఇంకా డ్యాన్సులు కూడా చేసాము, అది కూడా ఉంటుంది చూడండి. అంటే అందరం కలిసేసి చేసామన్నమాట, బాగుంది. సో ఇంకా ఇక్కడైతే ఇలా టిఫిన్ అవుతూ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇల్లు చూద్దాం రండి. నగ్గెట్ తెలుసు కదా, ఏ బాబా ఫోటో తీయట్లేదు బాబా, వీడియో చేస్తాను, నీకు వీడియో తీస్తాను. ఏది కొంచెం ఫోన్ కొట్టి బాపా, ఎంత అందంగా ఉన్నా బాపా. ఎవరు మనవరాలు మనవరాలు
ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఉన్నాడు. మీరు పుట్టినప్పటి నుంచి మీరు అయితే చూడలే. రండి లోపలికి వెళ్దాం రండి. లోపలికి వెళ్దాం, క్లియర్ గా చూపిస్తా. ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. నేను నైట్ వచ్చి అంతా చూసాను. కిచెన్ బాగుంది. అండ్ నెక్స్ట్ హాల్ హాల్ ఆల్రెడీ పూజ అయిపోయింది మేము వచ్చినప్పటికే. హోమము అన్నీ అయిపోయింది. నువ్వు 7 గంటలకు వస్తే హోమం అవుదా? దేవుడు రూమ్ చూడండి ఎంత బాగుందో. ఈరోజు అయితే చాలా బాగుంది. సో మామయ్య సెకండ్ అత్తమ్మ వాళ్ళ హస్బెండ్ అనమాట. మామయ్య చనిపోయారు. చనిపోయి కూడా 2 years అయిపోతుంది. 2 years 3 years. ఇదంతా డెకరేట్ చేసింది నేనే ఫ్రెండ్స్. ఇవన్నీ పుట్టిన మేమే ఫ్రెండ్స్. నిన్న మేము పుట్టిన చదువుని మీరు పెట్టారు, లేకపోతే ఎలా పెడతారు. ఇవన్నీ మేమే చేసి ఉన్నాయి. బాగున్నాయా? నేను చేయమని చెప్పాను. నైస్ బాగుందా? నేను చెప్తే చేసినారు అనమాట. నేనే బుద్ధుడిని. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. గ్రీన్ లైట్స్ చాలా బాగుంది. అండ్ ఫాల్ సీలింగ్. సిద్ధు ఎవరు అది? ఫాల్ సీలింగ్ చూపించు. ఇది చూడండి మా ఇంటి దగ్గర ఉంది కదా, అదే మోడల్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరు సెలెక్షన్ చేసేది? జస్వంత్. ఇది ఎవరు సెలెక్షన్ చేసి చాలా బాగుంది. నెక్స్ట్ జస్వంత్ సెలెక్షన్ చాలా బాగుంటది. బెడ్రూమ్స్ చూద్దాం రండి. ఇది టీవీ కబోర్డ్. డీసెంట్ గా కలర్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి, బాగున్నాయి. ఇది ఒక బెడ్రూమ్. నువ్వు మాట్లాడే నవ్య ఛానల్లో మాట్లాడుతాడు. అబ్బా. ఇది వచ్చేసి హాల్. హాల్ కూడా బాగుంది ఫ్రెండ్స్, నీట్ గా. ఇక్కడ వచ్చేసి కళ్యాణ్ నీ మొహం మీద లైటింగ్ పడితే అందం కనబడుతున్నావు. థ్యాంక్ యూ. పడకపోతే చూడలేము అసలు నీ మొహం. నీకంటే చాలా అంటే చాలా బాగుంటుంది లేక అబ్బా. చాలా బాగుంది. ఇది రియాలిటీ. దిస్ ఈజ్ రియాలిటీ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి షాప్ కోసం అని చెప్పేసి ఒక రూమ్ లాగా కట్టారనమాట. అక్కడ షెడ్ వేసేసి క్లోజ్ చేస్తే అది హౌస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బాగుంది. వెళ్ళు. సో ఈ గృహప్రవేశంకి నేను వేసుకున్న శారీ నాకే కాదండి, చూసిన వాళ్ళందరికీ కూడా నచ్చింది. అంత బ్యూటిఫుల్గా ఉంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఈ శారీ వచ్చేసి నేను అరణ్య కలెక్షన్స్ అని ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి ప్యూర్ కాంచీపురం హ్యాండ్లూమ్ శారీ అనమాట. సో వీళ్ళ దగ్గర డైలీ వేర్ శారీస్ నుంచి పట్టు శారీస్ రేంజ్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా అయితే ఉంటుందండి. సో నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఒక్కసారి పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకే నచ్చుతాయి అనమాట. అండ్ ఇది చాలా కంఫర్టబుల్గా ఉందండి. ఈ శారీ చాలా లైట్ వెయిట్ అనమాట. నేను 2 పిల్లల్ని వేసుకొని ఈ శారీ కట్టుకున్నానంటే మీరే అర్థం చేసుకోండి ఎంత లైట్ వెయిట్ అన్నది. సో ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి, పెళ్ళిళ్ళ సీజన్ కూడా కాబట్టి నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. పేజ్ని ఫాలో చేసేసి చూడండి ఫ్రెండ్స్, మీకే నచ్చుతాయి అనమాట. తప్పకుండా మీరైతే తీసుకుంటారు. చాలా రీజనబుల్ కాస్ట్కే ఉంటుంది. వెళ్ళి విజిట్ చేసేసి తీసేసుకోండి ఫ్రెండ్స్. చెప్పలే చూడండి, రంభ, జానకి, ఓర్వశ, కల్పన ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నారు చూడండి. ఇక్కడ ఫోటోషూట్ అయితే అవుతుందన్నమాట. నేను అక్కడ వీడియో తీద్దాం అన్నప్పటికీ వైషు వాళ్ళందరూ కూడా అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. సరే అని చెప్పేసి నేను కూడా వెళ్ళేసి ఫోటో దిగాను. చూడండి ఎంత మంచి షైనింగ్ ఇస్తుందో శారీ అయితే. సో చక్కగా ఫొటోస్ కూడా వచ్చాయన్నమాట. ఇంకా మా హస్బెండ్ అప్పుడే వచ్చారు, దిగుతూ ఉన్నాం అనమాట. యాక్చువల్లీ నేను రాకముందే వాళ్ళందరితో కూడా ఫొటోస్ దిగేశారు. ఇంకా నేను వెళ్ళిన తర్వాత ఇంకా నాతో అయితే అలా ఫోటో దిగారనమాట. అక్కడ స్టిల్స్ చెప్తూ ఉన్నారు. మా స్టిల్స్ అవన్నీ అయిపోయాయి. ప్రీ వెడ్డింగ్ అయిపోయింది, పోస్ట్ వెడ్డింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. నార్మల్గా ఒక ఫోటో తీయండి ఆల్బమ్ లో ఉండడానికి అన్నట్లుగా అలా చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా మేమిద్దరం దిగిన తర్వాత ఇలా గ్యాంగ్ అంతా కూడా దిగుతూ ఉన్నాము. సో వీళ్ళందరూ కూడా తెలిసిందే కదా, నవ్య, వైషు, అఖిల, భార్గవి వీళ్ళందరూ కూడా అనమాట, ప్రణతి.
సో వీళ్ళందరం కలిసేసి ఇంకా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాం అనమాట. ఇంక ఇక్కడ బాబుకి ఫుడ్ తినే టైం అయిందని చెప్పేసి నేను ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అయితే కిచెన్ లోకి అయితే వచ్చేసాను. సో ఇక్కడ ఉక్కిరి అయితే చేస్తూ ఉన్నాను అనమాట బాబుకి. సో ఉక్కిరి పౌడర్ కూడా నేను ప్రిపేర్ చేసేసాను, కానీ ఆ వీడియో అయితే చేయలేదండి, ఎందుకంటే నాకు అప్పుడు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఆ టైంలో అయితే చేశాను. ఊరు వచ్చాక చేయడానికి అవ్వదు అని చెప్పేసి సో అదే నేను ప్రిపేర్ చేస్తున్నాను. కానీ తినడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాడు. ఇంకా మా అక్క వాళ్ళు అయితే వచ్చేసారనమాట అదే టైంకి. ఇంకా అక్క వాళ్ళతో నేను కొన్ని ఫొటోస్ అవి దిగుతూ ఉన్నాను అనమాట. సో ఇంకా బాబు అయితే అస్సలు తినలేదు. ఆ చెమట్లకి మనమే ఉండలేము, ఇంకా పిల్లలు ఏముంటారు. దట్టు మైసూర్ అయితే చాలా కూల్గా ఉంటుంది కదా, సడన్గా విలేజ్ వచ్చేసరికి అదంతా సెట్ అవ్వలేదు అనమాట పిల్లలకి. అందుకనేసి చూడండి ఎలా ఏడుస్తున్నాడో. ఇంకా మా అక్క ఉండడం వల్ల ఇంకా హెల్ప్ చేస్తుంది అనమాట, నేను తినిపిస్తే పట్టుకోవడం కానీ అంత హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా మేము అలా ఆడిపిస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఉక్కిరి తినట్లేదు అని చెప్పేసి మళ్ళీ బనానా అయితే తినిపిస్తున్నాను, కానీ అక్కడ ఉన్న వాళ్ళు బనానా తినిపించకండి, కఫం చేసేస్తుంది అది చేసేస్తుంది అనేసి అంటున్నారు. కానీ ఇంకా డాక్టర్ చెప్పిందే మనం పాటించాలి కదా, అందుకనేసి ఇంకా అది తినట్లేదని చెప్పేసి నేను కొంచెం ఇంకా బనానా అయితే తినిపించేసాను. ఇంకా వెళ్ళేసి వేరే రూమ్లో అయితే పడుకోబెట్టాను. ఇంకా మేము కూడా లంచ్ చేద్దాం అన్నట్లుగా వచ్చాను. చూడండి నా మొహం ఎలా అయిపోయిందంటే ఎండలకి మాడిపోయి మస్ అయిపోయింది అనమాట. అంత ఎండలు ఉన్నాయి. అంటే ఈ సీజన్లోనే ఇలా ఎండలు ఉంటే ఇంకా సమ్మర్లో ఎలా ఉంటాయో అసలు ఊహించుకొని అవసరం లేదనమాట. అంత చెమట్లు అంత ఎండ. సో ఇంకా ఆ ఎండకి ఇంకా తినాలంటే అస్సలు తినబుద్ధి అయ్యదు, కానీ ఇంకా తింటూ ఉన్నామన్నమాట. అన్నీ కూడా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. ఇంకా మా అక్క నేను అలా ముచ్చట్లు పెట్టుకుంటూ తింటూ ఉన్నాము. సో మేము బుధవారం వచ్చాం కదా, ఇది శుక్రవారం అయిందనమాట. అంటే రాఖీ ఫెస్టివల్ కంటే ముందే ఈ ఫంక్షన్ అయింది, కానీ నాకు పెట్టడం కొంచెం లేట్ అయిందనమాట, ఎడిట్ చేయడం. అందుకనేసి రాఖీ వీడియో ముందు పెట్టేశాను, ఆ తర్వాత ఇదైతే పెట్టాను అనమాట. సో దీని తర్వాత ఇంకా బాబుకైతే మొక్కు తీర్చాలి, అది వచ్చేసి 24th అనమాట. ఇంకా అది అయ్యాక అది కూడా నేను వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను. ఇంకా మా తమ్ముడితో ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇంకా బామ్మర్ది అంటే ఎలా ఆడుకుంటారు బావలు, సో అలా ఆడుకుంటూ ఉన్నారు. ఈ టీషర్ట్ నాది, ఈ ప్యాంట్ నాది అని చెప్పేసి వాడికి ఇంకా లాస్ట్కి తినివ్వకుండా చేసేసారనమాట. అయినా సరే వాడు ఇంకొచ్చేసి తిన్నాడు. ఇంక ఇక్కడ మా అక్క ఏదో రీల్ చేస్తాను అని చెప్పేసి, రీల్ కోసం అని చెప్పేసి అలా దండం పెడుతున్నాం. యాక్చువల్లీ మేము ముందే దండం పెట్టేసాం, కానీ రీల్ గురించి జస్ట్ అలా చేస్తూ ఉన్నాం అనమాట. సో మా అక్క సింపుల్గా రెడీ అయ్యేసి అయితే వచ్చింది. ఇది ఏమంటే మా హస్బెండ్ తరపున కాబట్టి నేను ఇంకా మంచిగా హెవీగా రెడీ అయ్యాను. ఇక్కడ వచ్చేసి ఇంకా డ్యాన్స్లు అయితే స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఆ రోజు ఏంటంటే నా మైండ్ అంతా యాప్సెట్లో ఉంది, ఎందుకంటే బాబు తినట్లేదు, పాప అల్లరి చేస్తుంది, ఇంకా మైండ్ అంతా పిల్లల వైపే వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ వైషు వీళ్ళందరూ గుంజుతూ ఉన్నారు, రాక్క డ్యాన్స్ చేద్దామని చెప్పేసి. నాకు ఏమీ మూడ్ లేదు, ఇంట్రెస్ట్ లేదు అనేసి చెప్తే ఇంకా కొంచెమైనా చేద్దాం రాక్క అనేసి అంటే ఇంకా అలా చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ ఒక్కదాన్ని స్టెప్ వేస్తున్నాను, కానీ అంతా మర్చిపోయాను. ఇంకా అక్కడ ఏమంటున్నారంటే అప్పుడు చేశారు కదా ఇప్పుడు చేయడానికి ఏంటి రావట్లేదా అనేసి అంటున్నారు. కానీ అదేమంటే నేర్చుకొని చేశాను, మళ్ళీ ఇప్పుడు నేర్చుకోవాలంటే టైం పడుతుంది కదా. సో ఏదో గుర్తొచ్చిన స్టెప్స్ అయితే అలా 2 వేసేసామన్నమాట. చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే, అంటే పెళ్ళి కాకముందు ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము అనేసి అదంతా కూడా గుర్తొచ్చిందనమాట నాకైతే. అంటే ఏదైనా ఎంజాయ్ చేయాలంటే పెళ్ళి కాకముందే చేయాలి, పెళ్ళైన తర్వాత కూడా ఎంజాయ్ చేయొచ్చు, కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా మన మైండ్ అంతా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా అంతా ఎంజాయ్ చేయలేము. ఇంకా ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ పూజదనమాట. నేను ఆ టైంలో వెళ్ళలేదు కదా, మా హస్బెండ్ అయితే వీడియో తీశారు. ఇంకా ఎవరిది గృహప్రవేశం అనేసి తెలియటానికి ఈ వీడియో క్లిప్ అయితే పెట్టాను. అంటే 2nd అత్తమ్మ వాళ్ళది గృహప్రవేశం అండి. సో ఇంకా అక్కడ బావ అండ్ అక్క కూర్చొని పూజ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ ఫంక్షన్ కోసం మేమైతే మైసూర్ నుంచి ఇక్కడికైతే వచ్చామండి. అండ్ బాబు మొక్కు తీర్చడానికి కోసం కూడా 2 పనులు కూడా అవుతాయి అన్నట్లుగా ఇంకా వచ్చామన్నమాట. సో వీడియో అయితే ఇదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ముందు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. అండ్ ఈ శారీ డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను, మర్చిపోకుండా ఫాలో చేసేసి మీకు నచ్చిన కలెక్షన్ అయితే తీసేసుకోండి. అండ్ గురువుగారి గురించి అయితే చెప్పాను కదండి, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురువుగారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.